So this elastic load balancer is the service provided by the AWS, huh, that is used Okay, sir. to equally distribute the traffic between the servers. Equally distribute the traffic between the servers. Here, Okay, sir. in generally, how will be their request will be there? Here having a multiple users will be there. This side having a multiple users and having a server will be there. This server having some Flipkart.com, something else like any application or website. From the user will open the browser, and this browser, it just type his URL, or he'll try to access the web application. The web application. All Above. these requests will go to the server. Which server? Flipkart server. Okay. If the number of requests is high, Okay, sir. if the number of requests are high, it can కొన్ని రిక్వెస్ట్లు మాత్రమే తీసుకోగలుగుతుంది అది. అన్ని రిక్వెస్ట్లు తీసుకోలేదు. ఈ రిక్వెస్ట్ ఎలా అవుతుంది? ఇట్ ఈస్ ఇంక్రీజ్ టు 100 to 1000, 1000 to 10,000, then it is like 1 lakh, like 1 million. అలా the requests are increasing. Then this single server is not enough to cope up the demand of the user requests. Demand of the user requests. What we do, we'll add extra service. We'll add a extra Extra service. server. We'll add extra service to cope up the demand. Okay. Then how will you manage the traffic? దిస్ ఈ సర్వర్ నుంచి, ఈ యూజర్ నుంచి రిక్వెస్ట్ ఈ సర్వర్కి ఎలా వెళ్ళాలి, ఈ సర్వర్కి ఎలా వెళ్ళాలి, ఇంకో సర్వర్కి వెళ్ళాలి, ఈ రిక్వెస్ట్ ట్రాఫిక్ ని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే లోడ్ బ్యాలెన్స్. ఎవరు? లోడ్ బ్యాలెన్స్. ఓకే. Load balance. ఇక్కడ ఏముంటుందంటే Okay, ఈ sir. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అనేది ఈ మధ్యలో ఉంటుంది. ఎందుకు? ఈ సర్వర్స్ మధ్యలో అండ్ ఈ యూజర్స్ కి మధ్యలో. ఎవరు? లోడ్ బ్యాలెన్స్. ఎందుకంటే ఈ ఈ మల్టిపుల్ సర్వర్స్ ఏ ఉండేవో 100, 1000, 10,000, 20,000 ఏ ఉన్నాయి సర్వర్స్ కి, ఏ సర్వర్ కి ట్రాఫిక్ వెళ్ళాలి, యూజర్ నుంచి వచ్చిన ట్రాఫిక్ ని ఎలా ఇంటెలిజెంట్ గా రూట్ చేయాలో ఎవరు చేస్తారంటే లోడ్ బ్యాలెన్సర్ చేస్తారు. లైక్ వీ హ్యావ్ ఏ 4-way, ఒక ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ ఉంది. అక్కడ మనకి ట్రాఫిక్ పోలీస్ లేదంటే ఏమవుతుంది? వాట్ హ్యాపన్స్? వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రాఫిక్ పోలీస్. 4 సైడ్ నుంచి ఒక సైడ్ లో మీకు పూర్తిగా ఎవరంటే వాళ్ళు దూరేస్తారు. అంత ట్రాఫిక్ ఆగిపోతుంది. అవును సార్. కరెక్టేనే కదా? అవును ట్రాఫిక్ సార్. పోలీస్ ఏం చేస్తా అంటాడు? కోర్స్ ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఉండే, ట్రాఫిక్ సిగ్నల్ విల్ మెయింటైన్ దట్ ఆ పర్టికులర్ టైం పట్టు ఇటుపక్క 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 చెప్తుంది. ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తాడు? ఈ ట్రాఫిక్ 4 సైడ్లు మళ్ళిస్తాడు. 4 సైడ్స్ లో ఈ సైడ్ లో వెళ్ళండి, తర్వాత మీరు ఈ సైడ్ లో వెళ్ళండి, తర్వాత ఆ సైడ్ లో వెళ్ళండి, ఆ సైడ్ లో వెళ్ళని చెప్తాడు. ఓకే. సో లైక్ దట్ ఓకే ట్రాఫిక్ సార్. పోలీస్ ఏదైతే పని చేస్తాడో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అదే పని చేస్తుంది. ఏం చేస్తుంది? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? సేమ్ థింగ్ డూ బై ద అదే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్ చూస్తుంది. సార్, చిన్న డౌట్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కి డెవప్స్ లో కుబర్నెటిక్స్ లో కూడా సర్వర్స్ అదంతలో అదే అంటే లోడ్ బట్టి చేసుకుంటది కదా సార్, దానికి దీనికి అంటే ఏం డిఫరెన్స్ ఉంటది సార్? రెండు లోడ్ బ్యాలెన్సర్లేమ్మా. అది లోడ్ బ్యాలెన్సర్, ఇది కూడా లోడ్ బ్యాలెన్సర్. అంటే దీన్ని కూడా దాంతో కాంబినేషన్ లో వాడతారు కదా సార్, అప్పుడు అది అప్పుడు ఆటోమేటిక్ గా కూబర్నెటిస్ ఇది యూజ్ చేస్తారు. తీసుకుంటా. కూబర్నెటిస్ యూజ్ చేస్తారు వీళ్ళు. ఓ, కూబర్నెటిస్ లో ఓకే లోడ్ సార్. బ్యాలెన్సర్ ఉంటుంది కదా. అవును సార్. కూబర్నెటిస్ పాడ్స్ ఉంటాయి కదా, అక్కడ కంటైనర్ ఉంటాయి కదా, ఇక్కడ వర్చువల్ మిషన్స్ ఉంటాయి కదా, అవును సార్. ఇక్కడ వర్చువల్ అవును సర్వర్స్ సార్. దగ్గర అవును పాడ్స్ సార్. ఉంటాయి. మైక్రో సర్వీస్ అప్లికేషన్ ఏం చేస్తారంటే కూబర్నెటిస్ లో మీకు ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో డివైడ్ చేస్తారు. ఇక్కడ కంటైనర్స్ రూపంలో వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు సేమ్ అప్లికేషన్ ని. ఓకే సార్. కంటైనర్ లో సర్వరే, ఓకే అది సార్. స్మాల్ సర్వర్ అని. అక్కడ అవును కంటైనర్ సార్. లో మనకి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తుంది. ఎవరు? కూబర్నెటిస్ చేస్తుంది ఆ పని. ఓకే సార్. ఓకే. రెండు లోడ్ బ్యాలెన్సరే, అదే కూబర్నెటిస్ లోడ్ బ్యాలెన్సర్. అది ఓకే సార్. కుబర్నెటిస్ లో లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే దాంట్లో పాడ్స్ ఉంటాయి. పాడ్ అంటే ఏంటంటే లైక్ స్మాల్ కంటైనర్ అన్నమాట. కంటైనర్ పాడ్ అంటారు కుబర్నెటిస్ లో. అవును ఆ సార్. అవును ఆ అవును సార్. రిక్వెస్ట్ వస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ఏ పాడికి పంపించాలనేది కుబర్నెటిస్ లోడ్ బ్యాలెన్సర్ మనం మ్యాప్ చేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏదైనా కొత్త, ఇప్పుడు ఆటో స్కేలింగ్ కూడా చేస్తుంది అది. ఇది కుబర్నెటిస్ ఏదైనా ఓకే కంటైనర్ సార్. పోతే కొత్త కంటైనర్ క్రియేట్ చేయడం, ఆ ప్లేస్ లో ఆ కంటైనర్ ట్రాఫిక్ ఇంకో దగ్గర పంపించడం, ఆ ఇప్పుడు ట్రాఫిక్ సరిపోవట్లేదంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేయడం చేస్తుంది కుబర్నెటిస్. డ్యూటీ ఓకే సార్. ఒకటే, ఇది కూడా అదే అలా, ఇది కూడా అలాంటిదే. అలా చేస్తుంది సార్ ఎలాస్టిక్. ఎస్ ఎస్. లోడ్ బ్యాలెన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ట్రాఫిక్ ని. ఓకే సార్. ఈ కుబర్నెటిస్ ఐడియా ఉందా? బేసిక్స్ జస్ట్ తెలుసు సార్ అంతే. అదే క్లస్టర్ ఉంటుంది కదా, కుబర్నెటిస్ క్లస్టర్ లో మీకు లోడ్ అవును బ్యాలెన్సర్, సార్. క్లస్టర్ అయిపోయి లోడ్ బ్యాలెన్సర్ అయిపోయి ఇంగ్రెస్,
అవును సార్. అదేనండి సేమ్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్. ఓకే, ఇది వేరే అది ఓకే వేరే సార్. మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్, ఇది వర్చువల్ మెషిన్. సేమ్ అదే టాపిక్, ఓకే. సేమ్ సేమే. ఓకే సార్. ఓకే ఇప్పుడు సార్. నేను ఇక్కడ చూడమా, ఇక్కడ పింగ్ www.facebook.com టైప్ చేశాను మా కంప్యూటర్లో ఒక యూజర్ రిక్వెస్ట్. దీని ఐపీ అడ్రస్ ఓకే సార్. ఏమొచ్చిందంటే 163.70.139.35 వచ్చింది. ఓకే, ఓకే సార్. లాస్ట్ ఓకే రెండు సార్. నెంబర్లు గుర్తుపెట్టుకోండి, 139.35. ఇప్పుడు నేను ఇంకో ఓకే సార్. కంప్యూటర్లో వెళ్తాను, చూడండి సిఎండీలోకి వెళ్ళిపోతాను. ఐ జస్ట్ అగైన్ టైప్ పింగ్ www.facebook.com. I just given that wrong command. రాంగ్. సో హియర్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ రిక్వెస్ట్ ఎలా వస్తుంది చూడండి, ఇంకా లాస్ట్ వన్ డిజిట్స్ సిక్స్టీ త్రీ డిఫరెన్స్. డాట్ వన్ సిక్స్టీ త్రీ డాట్ సెవెంటీ వచ్చింది, 7. 140.35. ఇది ఇక్కడ 143. మీది అక్కడ మీది 139 ఆ, వచ్చింది. ఏమైంది, ఎందుకు అలా చేంజ్ వచ్చింది, ఎందుకు చేంజ్ వచ్చింది అలా, 35 వచ్చింది ఇక్కడ సేమ్ ఇది రెండిట్లో. దీని ఐపీ అడ్రస్, దాని ఐపీ అడ్రస్ కదా సార్? కాదు సార్. ఆ, ఎందుకు అలా వస్తుంది, వై ఇట్ ఈస్ హ్యాపెన్. సిస్టమ్ ఐపీ అడ్రస్ డిఫరెంట్ అని అనుకుంటున్నాను సార్. అలా కాదు, ఇక్కడ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ అయి ఉన్నాయి కదా, దీని పబ్లిక్ ఐపీఎస్ ఉన్నాయి కదా ఓకే. వీటన్నిటికీ. ఓ డిఫరెంట్ సర్వర్ నుంచి పింగ్ అది అవును రిసీవ్ అవును చేసుకుంటుంది. అవును, అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది, నెట్ఫ్లిక్స్ యాప్ నువ్వు దానికి నియర్లీ ఏమంటారు 110 మిలియన్ కస్టమర్స్ ఉన్నారు, అంటే 12 కోట్ల కస్టమర్స్ ఉన్నారు. యూట్యూబ్కి 350 మిలియన్ కస్టమర్స్ ఉన్నారు, 350 కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు ఎవరు యూట్యూబ్కి. మరి 350 కోట్ల కస్టమర్స్ ఉన్నప్పుడు సర్వర్స్ కూడా దానికి తగ్గట్టుగా స్కేల్ అవ్వాలి కదా, ఒకటి రెండు సరిపోతాయా. అవును సార్. సరిపోవు. మరి ఈ సర్వర్స్ అన్ని ఆ రిక్వెస్ట్, ఈ రిక్వెస్ట్ సర్వర్ అన్ని సర్వర్స్ కూడా సేమ్ యాపే ఉంటుంది, రిమెంబర్ దాన్ని, అన్ని సర్వర్స్ ఓకే ఏముంటుంది, సార్. సేమ్ యాపే ఉంటుంది. మరి సేమ్ యాపే ఉంటుంది. ఏ సర్వర్ కి నా నేను యూజర్ 1 నుంచి నేను రిక్వెస్ట్ ఎప్పుడైతే youtube.com టైప్ చేశానో, ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, సర్వర్ 1 కి సర్వర్ 2 కి అలా రూట్ చేస్తూ ఉంటుంది ట్రాఫిక్. ఓకే సార్. ఇవన్నీ గ్రూప్ ఆఫ్ సర్వర్స్, ఈ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్, లాక్స్ ఆఫ్ సర్వర్స్ అన్ని ఒక కామన్ సింగిల్ ఎండ్ పాయింట్ కనెక్ట్ అయ్యి ఉంటే అదే లోడ్ బ్యాలెన్స్. ఓకే సార్. ఈ లోడ్ బ్యాలెన్సర్ డిసైడ్ చేస్తుంది, ఎలా డిసైడ్ చేస్తుంది, యూజర్ 1 నుంచి వచ్చిన రిక్వెస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళు, నీ ఇక్కడికి వెళ్ళు. నేను ఇప్పుడు ఫస్టే చెప్పాను ట్రాఫిక్ పోలీస్ ఇట్టెళ్ళి. ఓకే సార్. ఒకవేళ లోడ్ బ్యాలెన్సర్ లేకుంటే అన్ని రిక్వెస్ట్లు అన్ని ఒక సర్వర్కి వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. అప్పుడు అది ట్రాఫిక్ ఎక్కువైపోద్ది కదా. ట్రాఫిక్ DDoS అయిపోతుంది, డాస్ అయిపోతుంది, డినర్ సర్వీస్ అయిపోతుంది, అయిపోయే సర్వర్ ఆగిపోతుంది. ఓకే, ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం ఓకే సార్. చేస్తుంది, ఇంటెలిజెంట్ గా ఎక్కడికి వెళ్ళాలి పంపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఏదైనా సర్వర్ ఇష్యూ ఉంది, సర్వర్లో ర్యామ్ పోయింది, సర్వర్ అసలు పవర్ సప్లై పోయింది, లేదా సర్వర్ ఏదో ఇష్యూ వచ్చింది, వస్తే ఆ సర్వర్ కి పంపించకుండా ఏదైతే మిగిలిన సర్వర్స్ ఉందో దానికి రూట్ చేస్తుంది ట్రాఫిక్, ఎవరు, లోడ్ బ్యాలెన్స్. ఓకేనా. ఓకే సార్. ఓకే సార్. ఈ ఇంటెలిజెంట్ గా ట్రాఫిక్ ఇట్టెళ్ళు ఎవరు చెప్తారు సార్ అంటే లోడ్ బ్యాలెన్సర్ చెప్తుంది. ఇన్ జనరల్ లోడ్ బ్యాలెన్సర్ రియల్ టైమ్ లో మీకు హార్డ్వేర్ డివైస్ ఉంటుందండి, ఓకే సార్. కానీ దాని బదులు వీడు ఏమి ఇచ్చాడు, సర్వీస్ ఇచ్చాడు. పాయింట్ ఆఫ్ వన్ మీకు, ఓకే. లోడ్ బ్యాలెన్సింగ్ అర్థమైంది చేయడానికి సార్. ఇక్కడ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాంబినేషన్స్ డివైసెస్ ఉంటాయి ఆన్ ప్రెమిస్ లో, ఓకే సార్. కానీ వీడు ఇచ్చాడు అది సర్వీసెస్. ఎవడు ఇచ్చాడు, లోడ్ బ్యాలెన్సింగ్ యాజ్ ఎ సర్వీస్ ఇచ్చాడు. ఆ బ్యాక్గ్రౌండ్ లో లోడ్ బ్యాలెన్సర్ ఎలా చేసుకుంటారో మాకు తెలియదు, అది యాజ్ ఎ సర్వీస్ ఇచ్చాడు. ఏ సర్వీస్ ఇచ్చాడు, లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ ఇచ్చాడు. ఆ? ఇక్కడ ఓకే ఇంకోటి సార్. ఏంటంటే, EC2 ఇన్స్టెన్స్ మధ్యలో ట్రాఫిక్ లోడ్ బ్యాలెన్సింగ్ చేయడమే కాదు, ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న సర్వీస్ కూడా లోడ్ బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓన్లీ EC2 మధ్యలో లోడ్ బ్యాలెన్సర్ చేస్తుందా అంటే అలా ఏం కాదు, నాట్ లైక్ దట్. ఇట్ కెన్ ఆల్సో లోడ్ బ్యాలెన్సర్ ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్. ఐ హ్యావ్ ఆన్ ప్రెమిసెస్ సర్వర్, దెన్ ఐ కెన్ డూ ద సేమ్ ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ లోడ్ బ్యాలెన్సింగ్ చేయొచ్చు. Okay, so what is my ఓకే load సార్. balancer? Load balancer is nothing but equally distribute the traffic between the server. Traffic between the servers. ఓకే సార్. Elastic load balancer is offered by the Amazon load balancer that equally distribute the incoming network traffic across the multiple targets. సచ్ యాప్ EC2 కానీ, లేదంటే కంటైనర్స్ కానీ. ఇవి చెప్పిన కంటైనర్స్ అంటే ఏంది, దీనిలో కంటైనర్స్ కానీ IP అడ్రస్ మధ్యలో మోర్ అవైలబిలిటీ జోన్స్, 1 or more అవైలబిలిటీ జోన్స్ మధ్యలో ట్రాఫిక్ ఏం చేస్తుంది, లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తుంది. ఏం చేస్తుంది,
లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తాం. లోడ్ బ్యాలెన్స్. ఓకే, హియర్ ఇంకోటి ఏంది, మానిటరింగ్ కూడా చేస్తాం. చూడండి, ఇక్కడ యూజర్స్ ఉంటారు, ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఇక్కడ ఏంది, ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంది, ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ సర్వర్స్. ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఒక అవైలబిలిటీ జోన్లు ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఒక అవైలబిలిటీ జోన్లు ఉన్నాయి. ఎందుకు మన అప్లికేషన్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ లో పెట్టుకోవాలి? అంటే ఒక జోన్ లో ఇష్యూ ఏమైనా వచ్చినా కూడా హై ఇంకొక జోన్ లో అవైలబిలిటీ. నుంచి అది Someone ask you that in interview, why you need to keep ఓకే servers సార్. at high availability? Why you need to servers in multiple availability? The answer, simple answer is high availability. High availability. ఓకే సార్. Why availability ఓకే means సార్. any availability zone. Now you're having issues there, then the traffic will be redirected to other availability zone. Another thing is there, in the data center, how the load balancer will do, see this. ఇక్కడ ఏం చెప్పాను నేను, the data center ఉంటుంది, ఒక రీజియన్ ఉంటుంది ఆల్రెడీ చెప్పాను. రీజన్. ఆ అవును రీజియన్ సార్. ఏముంటాయని చెప్పాను, ఏముంటాయి రీజియన్ లో అవైలబిలిటీ అవైలబిలిటీ జోన్స్. ఇలా రీజన్ ఉంటుంది. ప్రతి రీజియన్ లో అట్లీస్ట్ 3 రీజన్స్ ఉంటాయి. ప్రతి త్రీ త్రీ రీజన్. అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఇది అవును రీజన్ సార్. అనుకుంటే ఇది అవైలబిలిటీ జోన్స్. ఇదేంటి అవైలబిలిటీ జోన్స్. అవైలబిలిటీ జోన్స్. ఈ అవైలబిలిటీ జోన్ కింద మళ్ళీ డేటా సెంటర్లు ఉంటాయని చెప్పాను. ఏముంటాయి అవును సార్. మళ్ళీ ఏముంటాయి, డేటా ఒకటి సెంటర్. ఒకటి ఎన్ నెంబర్ ఆఫ్ డేటా సెంటర్స్. అది నాట్ లైక్ దట్, అట్లీస్ట్ 3 డేటా సెంటర్స్ అంటాడు. 3 to n అని. ఎన్ అంటే ఎన్ని అయినా ఉండొచ్చు, ఎన్ని డేటా సెంటర్లు అని ఉండొచ్చు. ఓకే సార్. ఓకే, చూడండి. సో ఇది రీజియన్, ఇదేంటి రీజియన్, బిగ్ రీజియన్. దిస్ రీజియన్ ఈస్ అగైన్ స్ప్లిట్ ఇంటూ ద అవైలబిలిటీ జోన్. అగైన్ అవైలబిలిటీ జోన్. అగైన్ రీజియన్ ఈస్ అవైలబిలిటీ జోన్ ఈస్ స్ప్లిట్ ఇంటూ ద డేటా సెంటర్. ఏముంటుంది, డేటా సెంటర్. సో ఎన్ నెంబర్ ఆఫ్ డేటా సెంటర్స్ ఈస్ నోన్ as ద అవైలబిలిటీ జోన్. సో మోర్ దెన్ 3 ఏమి ఉంటాయి, అవైలబిలిటీ జోన్స్ ప్రతి రీజియన్ లో ఉంటాయి, ప్రతి రీజియన్ లో ఉంటాయి. ఈ డేటా సెంటర్ లో వాడు ఏ విధంగా పెడతారంటే, అట్లీస్ట్ లైక్ 1.5 lakhs సర్వర్స్ ఉంటాయి. అరౌండ్ ఎన్ని ఓకే సర్వర్స్ ఉంటాయి, సార్. ఎక్కువ ఉండొచ్చు. 1.5 lakhs. 1.5 lakhs సర్వర్స్, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు అనుకున్నాం. ఈ డేటా సెంటర్ లో మళ్ళీ ఏముంటాయంటే, మళ్ళీ ర్యాక్స్ ఉంటాయి. ఏముంటాయి, ర్యాక్స్. మీరు చూసుంటారు డేటా సెంటర్ ర్యాక్స్ లాగా కనిపిస్తుంది, యూట్యూబ్ లో కూడా అవును సార్. చూస్తారు కదా. ఈ ర్యాక్స్ లో ఏముంటాయి, సర్వర్స్ అవును. ఉంటాయి. ఏముంటాయి, సర్వర్స్. కరెక్టేనా? అన్ని అవును సార్. గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఒక ర్యాక్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంటే గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఏముంటాయి, ర్యాక్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అవును సార్. ఈ గ్రూప్ ఆఫ్ ర్యాక్స్ ఒక డేటా సెంటర్ అవుతుంది. ఓకే సార్. మీరు హై అవైలబిలిటీ కోసం సింగిల్ అవైలబిలిటీ జోన్లో మీరు అప్లికేషన్ అక్కడ ఒక 300 సర్వర్స్ మధ్యలో, ఇక్కడ 300 సర్వర్స్ పెట్టారు, ఇక్కడ 300 సర్వర్స్ పెట్టాడు, ఇక్కడ 300 సర్వర్స్ పెట్టారు. ఓకేనా? ఓకే సార్. ఈ డేటా సెంటర్ ఎలా స్టోర్ అవుతుందంటే, 300 సర్వర్స్ మల్టిపుల్ ర్యాక్స్ లో, మళ్ళీ ఈ డేటా సెంటర్ మల్టిపుల్ ర్యాక్స్ లో, కొన్ని సర్వర్స్ ఒక ర్యాక్ లో, కొన్ని సర్వర్స్ ఒక ర్యాక్ లో, కొన్ని సర్వర్స్ ఒక ర్యాక్ లో ఇలా పెడుతుంది. ఇక్కడ కూడా హై అవైలబిలిటీ. మీకు అర్థమైన పాయింట్? అన్ని ఓకే 300 సార్. సర్వర్స్ ఒకే డేటా సెంటర్ ఒకే ర్యాక్ లో పెట్టేస్తే ఏమవుతుంది మీకు, వాట్ హ్యాపన్స్? అక్కడ ఏదైనా ఇష్యూ వస్తే మొత్తం అంత ర్యాక్ కి కొలాప్స్ కామన్ పవర్ అయిపోతుంది. సప్లై ఉంటుంది కదా, అన్నిటికీ ఒకటే పవర్ సప్లై ఉంది. ఈ ర్యాక్ లో మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి. ర్యాక్ పోయిందనుకుని ఏమవుతుంది మీకు, మళ్ళీ ఇక్కడ పోయింది అంతా పోతుంది. అవును సార్. అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అదే పెట్టేస్తుంది. ఎప్పుడైతే అవైలబిలిటీ జోన్లో పెడతావో వాడే ఇంటెలిజెంట్ గా ఈ విధంగా వాడు స్కేల్ చేస్తాడు. ఎవడు, ఓకే. అమెజాన్ వాడు. ఏడబ్ల్యూఎస్. అంటే ఓకే ఏంది, సార్. ఒకే ర్యాక్ లో ఉండం మళ్ళీ. మనం ఇక్కడ చేసేది 2-3 ఓకే. సర్వర్స్ ఇష్యూ. ఇక్కడ పెద్దగా 2-3 సర్వర్లో మనం అంతగా హై అవైలబిలిటీ అనేది ప్రొవైడ్ చేయలేము. ప్రాక్టికల్ గా స్టూడెంట్ వైజ్ ప్రాక్టీస్ చేసుకుంటారు. బట్ ఇన్ గో ఫర్ ద రియల్ టైమ్, ఓకే. నెట్ఫ్లిక్స్ హ్యావింగ్ హౌ మెనీ సర్వర్స్, అట్లీస్ట్ 2 lakhs సర్వర్స్. జస్ట్ గో హియర్ ఓకే సార్. అండ్ టైప్ హియర్, go to the Google and just type Netflix use how many servers, how many servers. First, how many servers? 1 lakh సర్వీస్. More than 1 lakh. It is around some data like have a 2 lakhs, around 2 lakhs చూపిస్తుంది, అప్గ్రేడ్ అవుతా ఉంటుంది. మోర్ దాన్ 1 lakh ఉంటుంది. ఓకే సార్. Even Flipkart also having a more than 70,000, 70,000 maybe. నాకు తెలియదు, కరెక్ట్గా తెలియదు, బట్ ఇట్ విల్ మోర్ దెన్ 50,000 ఉంటుంది. ఓకే సార్.
స్విగ్గీకి కూడా మోర్ దెన్ 50,000 ఇలా ఉంటాయి. స్విగ్గీ, జొమాటో ఇవన్నీ AWS లో ఉన్నాయి, మోర్ దెన్ 50,000, 1 lakh సర్వర్స్ కూడా ఉండవు, స్కేలింగ్ ఉంటుంది. బట్ ఓకే థింగ్ సార్. ఇస్ దే 1000 సర్వర్స్ మాత్రం ఉంటాయి ఖచ్చితంగా. కరెక్టేనా? థౌజండ్స్ ఆఫ్ ఓకే సర్వర్స్ సార్. మాత్రం ఉంటాయి. ఎందుకు? అవును సార్. స్కేలింగ్ చేయడానికి, ఆటో హై అవైలబిలిటీ క్రియేట్ చేయడానికి. ఒకే స్కేల్ ఉంటే ఇప్పుడు 10 మంది ఉంటే నేను మాట్లాడగలుగుతాను, 100 మంది ఉంటే నేను మాట్లాడగలుగుతానా? లేదు కదా. 10 మంది పెట్టుకుంటాం. 1000 మంది వచ్చారు, అవును 1000 సార్. మందికి ఇంకో 1000 మంది పెట్టుకుంటాం, ప్రతి 10 మందికి అలా అలా ఇంక్రీజ్ చేసుకుంటా ఉంటాం సర్వర్స్. మరి ఆ సర్వర్స్ మధ్యలో ట్రాఫిక్ ఎవరు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఏం చేస్తుంది? లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది. లోడ్ బ్యాలెన్స్. ఓకే. హియర్ ఓకే సార్. డిస్ట్రిబ్యూట్ ద ఇన్కమింగ్ అప్లికేషన్స్ అక్రాస్. ఎలా చేస్తుంది సార్ అని చాలా మంది అడుగుతారు. సార్ ఏంటంటే ఎలా చేస్తుంది అంటే దానికి మళ్ళీ అల్గోరిథం రాసి పెట్టుంటారు దేంట్లో ఈ లోడ్ బ్యాలెన్స్ డిస్ట్రిబ్యూట్ అల్గోరిథం చేయడం. ఉంటుంది. సి ప్రోగ్రామ్ లాంటి అల్గోరిథం ఓకే వాళ్ళు రాసి సార్. పెట్టుంటాడు. అల్గోరిథం మనం ఏం రాయాల్సిన ఓకే. అవసరం లేదు, అల్గోరిథం వాడే రాసి పెట్టుంటాడు. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బట్టి అల్గోరిథం రూట్ చేస్తున్న ట్రాఫిక్ ని. ఓకే సార్. రౌండ్ రాబిన్ లీగ్ అల్గోరిథం మీకు చదువు ఉంటుంది సి ప్రోగ్రామింగ్, అలాంటి అల్గోరిథమ్స్ అవును ఉంటాయి. సార్. అల్గారిథం ఏం చేస్తుంది? ఓకే. అకార్డింగ్ టు వెయిట్ ని బట్టి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ సర్వర్స్, ఒక సర్వర్ 16 GB ఉంది, ఒక సర్వర్ 8 GB ఉంది, ఇంకో సర్వర్ 4 GB ఉంది. అన్ని రిక్వెస్ట్, ప్రతి రిక్వెస్ట్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎలాగ దీనికి 16 GB 8 GB 4 GB అలా అవ్వదు కదా. 16 GB మోర్ ర్యామ్ ఉంది కదా, ఇక్కడ 8 GB ర్యామ్ ఉంది, ఇక్కడ 4 GB ర్యామ్ ఉంది. ఇప్పుడు ఈ అన్ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే 16 కి ఒకటే నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఈక్వల్ వచ్చి 8 GB అలా అయితే ప్రాబ్లం అయిపోతుంది. అలాగే అది మోర్ నెంబర్ ఆఫ్ అవును ట్రాఫిక్ సార్. పంపించాలి 16 GB, ఎందుకు? ర్యామ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే సార్. ఆ అల్గారిథం డిసైడ్ చేస్తుంది దేంట్లో ఉండే ఎలాస్టిక్ బ్లాక్స్ కాకుండా అల్గారిథం డిసైడ్ చేస్తుంది ఎలా వెళ్ళాలండి ట్రాఫిక్. ఓకే సార్. తీసుకుంటే జనరల్లీ త్రీ త్రీ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఏముంటాయి? 3 types ఆఫ్ 3 types ఆఫ్ లోడ్ లోడ్ బ్యాలెన్స్. బ్యాలెన్స్. ఒకటి వచ్చి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఏంటి? అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఈ క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్ అనేది డిప్రికేటెడ్ అనమాట. అంటే అబ్సల్యూట్ నోబడి అదే చెప్తుంది, అది యూజ్ చేయమని వద్దని. ఎవరు? AWS ఎప్పుడో 10 సంవత్సరాలు 12 సంవత్సరాల ముందు పెట్టింది అది. ఐ థింక్ దే విల్ డిలీట్, మేబీ ఇన్ ఏప్రిల్ దే విల్ గోయింగ్ టు డిలీట్ దిస్ వన్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్. సో రిమైనింగ్ ఆర్ ఓకే సార్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఒకటి, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఒకటి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఇంకోటి ఏంటంటే గేట్వే లోడ్ బ్యాలెన్స్. ఏంటి? గేట్వే లోడ్ బ్యాలెన్స్. గేట్వే. గేట్వే అంటే తెలుసు కదా మనకి, నార్మల్ గా ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుందో ఫైర్ వాల్స్ యూజ్ చేస్తారు. ఫైర్ వాల్స్ లో లోడ్ బ్యాలెన్సర్, ఫైర్ వాల్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తారు గేట్వే లోడ్. ఓకే సార్. ఇక్కడ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ డిప్రికేటెడ్ అయిపోయింది. రెండున్న మనం చేసే ప్రాక్టికల్ లో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. రెండింటికి తేడా ఓకే సార్. ఏంటంటే, మీకు OSI లేయర్ తెలుసా? తెలుసు సార్. So what are the layers are there? It starts from the top end. ఇక్కడ అప్లికేషన్, ప్రెజెంటేషన్, సెషన్, ట్రాన్స్పోర్ట్, నెట్వర్క్, డేటా లింక్, ఫిజికల్ లేయర్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్. లాస్ట్ లేయర్ ఫిజికల్ ఫిజికల్ లేయర్ లేయర్. ఉంటుంది. అండ్ ఫస్ట్ యాక్చువల్ ఫిజికల్ లేయర్ స్టార్ట్ అవుతుంది. నేను సెంటర్ సైడ్ చెప్తున్నాను. సెంటర్ సైడ్ లో వచ్చి మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, రిసీవ్ సైడ్ లో మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ వాట్ ఎవర్ ది థింగ్ ఇస్ దేర్, అవును సార్. అప్లికేషన్ లేయర్ ఇది 7th లేయర్. కరెక్టేనా? అవును సార్. అవును సార్. ఫిజికల్ లేయర్ ఫస్ట్ లేయర్. కరెక్టే కదా? Okay, అవును if సార్. your confusion is there, then just open this one. Elimination. So this is a OSI layer, 7 layers with it. Just observe this. Application, presentation, session, transport, network, data link, and physical. Application is the 7th number. 7654321. First layer is the Yes. physical layer, and అవును 7th సార్. layer is the application layer, and 3rd layer is the network layer. Okay. Okay na? అవును సార్. ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఓకే అనేది లేయర్ 7 లో పనిచేస్తుంది. ఎందులో పనిచేస్తుంది? లేయర్ 7 లో. ఎక్కడ? లేయర్ 7 లో. ఓకే సార్. ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది లేయర్ 3 లో పనిచేస్తుంది. లేయర్ 3 నెట్వర్క్ లేయర్. ఓకే సార్. ఎలాగంటే చూడండి, ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏదైతే ఉందో, ఇక్కడ ట్రాఫిక్ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, ఇక్కడ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయండి ఈ సైడ్ లో. ఓకేనా? ఏముంటాయి?
లోడ్ ఓకే బ్యాలెన్సర్ చూసుకుంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి, ఇక్కడ గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఉంటుంది. ఈ గ్రూప్ ఆఫ్ యూజర్ రిక్వెస్ట్ దేనికి వెళ్తుందంటే ఈ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. దేనికి వెళ్తుంది? లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? గ్రూప్ ఆఫ్ సర్వర్స్ రిక్వెస్ట్ పంపిస్తా ఉంది. ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే వచ్చిన రిక్వెస్ట్ ని ఈక్వల్ గా ఏదో ఒక సర్వర్ దాని ఐపీ అడ్రస్ సెండ్ చేస్తుంది. అర్థమవుతుందా? దీని ఐపీ అడ్రస్ సెండ్ చేస్తుంది. అర్థమవుతుందా? దేని పంపిణీ చేస్తుంది? ఐపీ అడ్రస్ సెండ్ చేస్తుంది. ఐపీ అడ్రస్. ఓకే. అంటే అన్నిట్లో ఫ్లిప్కార్ట్.com ఉంది, ఫ్లిప్కార్ట్.com దాన్ని పంపించేస్తుంది. కానీ నాకు అలా కాదు, ఈసారి నాకు ఎలా పంపించాలి సార్? నాకు లోడ్ ఫ్లిప్కార్ట్ మీద లేదు, నాకు ఇలా ఉంది. చూడండి, ఈ ఉంది, ఇలా ఉంది. ఎలాగా? ఇప్పుడు దీని సేల్ ఉంది అనుకోండి. అఫ్కోర్స్ దీనికి ఎంత డిమాండ్ ఏం లేదు, జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్లిప్కార్ట్.com రియల్మీ C53 ఉంది చూసారా? ఈ పాత్ అప్లికేషన్ పాత్, ఇది వెబ్ అప్లికేషన్, ఇది ఫ్లిప్కార్ట్. ఈ పాత్ ఏంది? ఓకే సార్. ఫ్లిప్కార్ట్.com/రియల్మీ C53కి డిమాండ్ ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఇప్పుడు నీకు తెలుసలేదు, డ్యూరింగ్ ద 2016 అండ్ 2015 ఆ టైం, 15-16 టైంలో రెడ్మీ మొబైల్ కి అంత క్రేజ్ ఉండేది. ఫ్లిప్కార్ట్ లో పెట్టగానే విత్ ఇన్ 2 minutes లోపల 10 lakh మొబైల్, 1 million మొబైల్స్ అమ్ముడిపోయాయి. 2 minutes లోపల అన్ని అమ్మేసేవాడు రెడ్మీ. ఎందుకంటే అప్పట్లో లోవర్ సెగ్మెంట్ లేదు, అప్పుడు హైయర్ సెగ్మెంట్ ఉండేది. అన్ని మొబైల్ అంటే రేట్లు ఎక్కువ ఉండేది. సో అప్పుడే వాడు లోయర్ సెగ్మెంట్ పెట్టాడు, దాంతో వాడు బాగా క్లిక్ అయిపోయాడు. ఒకేసారిగా 2 లక్షల 10 లక్షల ఫోన్లు అమ్ముడిపోయాయి. ఓకే సార్. అంటే అర్థమైంది లోడ్ దేనికి ఉంది? ఈ అప్లికేషన్ కంటెంట్, ఏ కంటెంట్? ఈ పాత్కి వెళ్తుంది. నాకు ఫలానా పాత్కి లోడ్ బ్యాలెన్స్ చెయ్యి, అదేంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్. అర్థమైందా? అంటే నా రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఫ్లిప్కార్ట్.com కాదు, ఫ్లిప్కార్ట్.com/realme63. ఇక్కడ కంటెంట్ ఉంది, వీడియోస్, ఇక్కడ వీడియోస్ ఆడియో, దానికి వెళ్ళాలి. దాని ఏమంటారంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఫార్వర్డ్ ద అకార్డింగ్ టు ద అప్లికేషన్ కంటెంట్ ని బట్టి ట్రాఫిక్ ని రీడైరెక్ట్ చేస్తుంది. ఎవరు? అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. Okay, that is the difference, simple difference. Whenever they ask in interview, what is the difference between application load balancer and network load balancer? Application load balancer works on the layer 7. Network load balancer works on the layer 3. Network load balancer doesn't know the path, where need to send path, దానికి తెలియదు అసలు. పాత్ ని బట్టి సెండ్ చేయదు, జస్ట్ సర్వర్ పంపించేస్తుంది. ఎవరు? నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని ఎగ్జాక్ట్లీ ఐపీ అడ్రస్ బేసుకొని పలానా దాంట్లో ఫ్లిప్కార్ట్.com అనే వెబ్సైట్ ఉంది, ఆ ఫ్లిప్కార్ట్ వెబ్ అప్లికేషన్ ఉంది, దానికి పంపించేస్తుంది ఐపీ అడ్రస్. ఎవరు? నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? పాత్ని తీసుకుంటుంది. అంటే ఈ ప్రెసెంట్ ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ పేర్లోనే ఉంది అప్లికేషన్ అని. అంటే ఫలానా అప్లికేషన్ లో ఫలానా కంటెంట్ దగ్గరికి వెళ్ళు నువ్వు, దానికి ట్రాఫిక్ బ్యాలెన్స్ అంటే అప్పుడు మనం ఏం చేయాలి? అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ని క్రియేట్ చేయాలి. ఏం చేయాలి? అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ని క్రియేట్ చేయాలి. డాక్యుమెంటేషన్ లో మనకి మోస్ట్ ఆఫ్ ది డాక్యుమెంటేషన్ ఎవడైనా కూడా ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చిన డాక్యుమెంటేషన్ చదువుకోవాలి ఎవడైనా కూడా. అక్కడైనా ఎవడైనా ఏ స్లైడ్స్ క్రియేట్ చేసినా, ఏ ఇన్స్టిట్యూట్ ఒకటి చెప్పినా, లేదంటే యూట్యూబ్ లో చెప్పినా, ఏదైనా ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్ నుంచి చదువుకుంటారు ఎవరైనా కూడా. ఎందుకంటే అది వాడుకోవచ్చు కాబట్టి. అర్థమవుతుందా? ఇది ఎవడు కస్టమైజ్ చేసి, ఇప్పుడు సి ఉంది, జావా ఉంది, పైథాన్ ఉంది, కస్టమైజ్ చేసి డిఫరెంట్ టైప్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రామింగ్ రాసుకుంటారు, డిఫరెంట్. బట్ ఇక్కడ అలా కుదరదు. ఎందుకంటే దిస్ వాస్ యాక్చువల్లీ హోల్ ప్రొపరేటరీ. ఇది అంతా వాడు చెప్పింది. ఎవడైనా ఏ క్లాస్ చెప్పినా మీకు ఇక్కడి నుంచే చదువుకుంటాడు. ఓకే. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అనేది మీకు ఎటువంటి ప్రైస్ మీరు కట్టాల్సిన అవసరం లేదు. 750 hours ఆఫ్ ఫ్రీ ఈఎల్బి కూడా, మీకు డబ్బులు ఏం పడవు. హియర్ ఒక అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, సెకండ్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్, తర్వాత ఏది? నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. So 3 types of load balancer there. Application load balancer generally check the application content, whereas network load balancer doesn't the content check చేయక డైరెక్ట్ గా ఒక ఐపీ అడ్రస్ కి రీడైరెక్ట్ చేస్తుంది. గేట్వే లోడ్ బ్యాలెన్సర్ ఫైర్ వాల్స్ ఏం చేస్తారు? ఇంటర్నల్ నెట్వర్క్ లో ఫైర్ వాల్స్ యూజ్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్. So the practical here, in this practical, I created 2 web servers. ఏం చేస్తాను? I created 2 web servers. 2 కాదు, 3 కాదు, 4 అని క్రియేట్ చేసుకుని మీ ఇష్టం. నాట్ లైక్ దట్. ఎందుకంటే మనకి రెండింటి మధ్యలో లోడ్ బ్యాలెన్సింగ్ చేయడానికి.
I'll create two servers. No problem. We can create three also. Okay. This one. Okay, sir. Here number of users are there. Users are there. Here having a load balancer is there. When user one hits the YouTube, it will send to this server. When user two hits, maybe it may be server one, also server two. అదే మనం చెప్పలేము దేనికైనా వెళ్ళచ్చు. ఓకేనా? Okay, sir. So now I'll go to the practical. First, I will create an application load balancer. Go to the application load balancer. For this one, first go to the EC2. First, I will create a security group. First, I will create a security group. No need to create security. First, create చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను అలా క్రియేట్ చేస్తాను. Okay, sir. డిఫాల్ట్ గా తీసేసే వస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. డిఫాల్ట్ ఏది కూడా తీయకూడదండి, మళ్ళీ క్రియేట్ Okay, అవ్వదు. sir. డిఫాల్ట్ వదిలేసారు, మిగిలినవన్నీ యాక్సెస్ దగ్గర డీల్ కొడతారు. ఇక్కడ డిఫాల్ట్ సిస్టమ్ డిఫాల్ట్ ఏమున్నా కూడా తీయకూడదు. బీపీసీలో ఇవన్నీ ఉంటాయి, నేను చెప్తాను. ఏది కూడా డిఫాల్ట్ ముట్టుకోకూడదు. మనం డిఫాల్ట్ Okay, ముట్టుకుంటే sir. మళ్ళీ ఇష్యూ అయిపోతుంది పోర్టల్లో. Okay, sir. ఓకే. సో నా అది రీడ్ చేస్తా ఉంది. గో టు ద డాష్ బోర్డ్, గో టు ద సెక్యూరిటీ గ్రూప్, గో టు ద ఇక్కడ డిలీట్ అవ్వలేదు. ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఏం చేస్తాను? ఒక సెక్యూరిటీ గ్రూప్ చేయాలి. వాట్ ఈస్ ది సెక్యూరిటీ గ్రూప్? అదే సార్ TCP HTTP protocols క్రియేట్ చేయడానికి, అంటే లైక్ టు యాక్సెస్ ది సర్వర్ ది If వెబ్సైట్స్. anyone asks you that what is in TCP, just known as firewall. ఫైర్వాల్ అని చెప్పాలి. ఫైర్వాల్. ఓకే. అంటే సెక్యూరిటీ గ్రూప్ లైక్ యువర్ ఆఫీస్ ఉంటాడు, ఆఫీస్ లో సెక్యూరిటీ గార్డ్ నిల్వ ఉంటాడు. సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తుంటాడు, వాడు ఎవరు వెళ్ళాలి లోపల ఎవరు వెళ్ళకూడదు చెప్తా ఉంటాడు. ఓకే. అంతే కదా, ప్రాపర్ ఐడి ఉంది, అవును సార్. ఎవరు వెళ్ళాలో చెప్తాడు సెక్యూరిటీ గ్రూప్, సెక్యూరిటీ గార్డ్. అలాగే ఇక్కడ కూడా సెక్యూరిటీ గ్రూప్ చెక్ చేస్తూ ఉంటది ఇన్బౌండ్ ట్రాఫిక్ ని, అవుట్బౌండ్ ట్రాఫిక్ ని. ఓకే. So if Okay, someone asks you what is the security group is like a firewall which decides what is the incoming traffic, outbound traffic. To control the incoming traffic, outgoing traffic, we use security group. We use security Okay. group. Security. I delete all of it. Here I just go to the security group and I'll give the name here. Infosys -SCG. -SCG. Give a description I would say. Here inbound rules. I need to specify the inbound rules. First inbound rule, I'll give the SSH. And what is my anywhere and what is my IP and what is my custom? Anywhere we can access from any system, sir. My IP అంటే Yes. మనం ఇచ్చిన ఓన్లీ IP Only అడ్రస్ నుంచి మీరు access. ISP వాడు IP అడ్రస్. ISP వాడు Okay, IP sir. అడ్రస్. I just given the wrong traffic. HTTP. Again I would add the HTTPS. HTTPS యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఏదో నార్మల్ గా యాడ్ చేస్తారు. కానీ HTTP యాడ్ చేసి HTTP వెబ్సైట్ కానీ వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటారు SSL సర్టిఫికేట్ కొనుక్కోవాలి వాడి దగ్గర. అవును సార్. AWS దగ్గర SSL సర్టిఫికేట్ కొనుక్కోవాలి మనం. కొనుక్కుంటేనే వస్తుంది, లేకుంటే రాదు. జస్ట్ ఒక ల్యాబ్ కు మీకు చూపించడానికి నేను ఇలా చేస్తాను. HTTPS ఇది వెబ్ సర్వర్, SSH HTTP HTTPS వెబ్ సర్వర్ క్రియేట్ చేస్తాను. కాబట్టి దానికి సెక్యూరిటీ గ్రూప్ లో ఈ 3 ఎనేబుల్ చేశాను. ఏం చేశాను? 3 ఎనేబుల్ చేశాను. ఓకే. దెన్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. I created one security group. The name is Infosys SCG. Infosys SCG. Now I created 2 servers. One availability zone, different availability zone లో 2 servers క్రియేట్ చేస్తాను. ఎందుకు? హై అవైలబిలిటీ కోసం. Okay.
ఇన్ జనరల్ గా 2 కాదండి, ఇంకా ఎక్కువ ఉంటాయండి, చాలా ఎక్కువ ఉంటాయి, వందల్లో లక్షల్లో ఉంటాయి. జస్ట్ go to the ఓకే instance సార్. here and click on the launch instance. Give the name here, Infosys hyphen server, server 1. Server 1. ఓకే సార్. Select Amazon Linux here. And I'll create a key pair. You can use old one also. You can use ఓకే సార్. old one also. So then, no need to create a security group. Select existing security group. Select a existing. ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ What are this existing security group? Infosys. ఇన్ఫోసిస్ ఎస్సిజి. And the most important, in the network settings, edit here. Here, select the availability zone. ఓకే సార్. 1 year. దేంట్లో అప్లై చేస్తాను 1 year. 1 year. And in the advanced details section, I'll just add the script because I want to run the application. Script add చేస్తాను ఫస్ట్. ఓకే సార్. స్క్రిప్ట్ మీకు ఇచ్చినట్టు నన్ను ఇచ్చారు కదా. హెచ్టిటిపిడికి Yes, ఇచ్చారు. yes. I just add the script. Copy. And where I paste here in the advanced data. ఇక్కడ user data లో సేవ్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే I just make changes here. Welcome to సర్వర్ సర్వర్ 1. ఎందుకు సర్వర్ 1 ఇస్తానంటే నాకు డిఫరెన్షియేట్ చేయడానికి. యాక్చువల్గా రియల్ టైంలో ఒకటే అప్లికేషన్ ఉంటుంది, ఒకటే కోడ్ ఉంటుంది. నేను ఇక్కడ ఒకదానికి సర్వర్ 1 ఒక సర్వర్ 2 ఎందుకు పెడతానంటే నాకు డిఫరెన్షియేట్ చేయడానికి. నాకు రిక్వెస్ట్ వచ్చినప్పుడు యూజర్ నుంచి దేనికి వెళ్తుందో తెలియడానికి. ఓకే సార్. రియల్ టైంలో ఒకటే కోడ్ ఉంటుంది. అది జస్ట్ లాంచ్ చేస్తాను. ఓకే సార్. Again, do the same thing. I'll create another server. I'll create another server. Here, go to the Infosys hyphen server 2. Amazon Linux. Key pair, I will take the same key pair. Okay, network settings edit. I'll take the subnet to available B. Why B means high availability. Okay? High availability. Okay. Existing security group. What is the security group here? Infosys. Okay, now. Next Okay, here, sir. advanced details. Again, paste the code. What's that? Over here. Just remove here. Infosys hyphen server. Launch systems. I just launched it 2 instances. You can launch multiple instances also. Retail లో ఉండాలి మీరు. T2 మైక్రో ఉండాలి. T2 మైక్రో అని ఉండవు. 2 3 వస్తాయి దానికంటే ఎక్కువ రావు. I launched a 2 instances with 2 web application ఇక్కడ రన్ అవుతుంది. ఫస్ట్ సర్వర్ యొక్క అవుట్పుట్ ని చూస్తే ఎలా చెక్ చేస్తాం? ఏదో పబ్లిక్ ఐపీ అడ్రస్ లేదంటే పబ్లిక్ డిఎన్ఎస్. ఫస్ట్ సర్వర్ అవుట్పుట్ ని చెక్ చేస్తాం. ఒకవేళ రాలేదనుకోండి, చూడండి, ఒక రిక్వెస్ట్ రావట్లేదనుకోండి, ఇక్కడ రిక్వెస్ట్ రావట్లేదు. సో దానికి ఏం చేయాలంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ లో ఏమైనా ఇష్యూ ఉందో చెక్ చేయాలి. ఇన్స్టెన్స్ సెక్యూరిటీ గ్రూప్ లో కొన్నిసార్లు మనకి అవి ఎనేబుల్ అవ్వవు. దానికి ఏం చేయాలంటే ఇన్ఫోసిస్ సర్వర్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి సెక్యూరిటీలోకి వెళ్ళి ఇంట్లో సెక్యూరిటీకి వెళ్ళి సెక్యూరిటీ గ్రూప్ లో ఉన్నాయా లేదా. సమ్ టైమ్స్ అన్ని బాగున్నావు. చూడండి ఇక్కడ ఏం చూపించట్లేదు. ఇచ్చాను కానీ చూపించట్లేదు. ఏం బగ్ ఉన్నట్టుందండి. నేను కూడా మాత్రం అన్ని ఇచ్చాను. అవును సార్. నేను ఎప్పుడో అన్ని ఇచ్చానండి. ఐ హెడ్ గివెన్ ఎవ్రీథింగ్ బట్ ఐ డోంట్ నో వై ఇట్ ఈస్.
ఐ జస్ట్ అగైన్ వన్స్ అగైన్ యాడ్ మళ్ళీ ఏం చేస్తాను ఓకే ఎస్టిటిపి చేస్తాను ఎస్టిటిపి ఎనీవేర్ మళ్ళీ యాడ్ రూల్ సార్ ఎనీవేర్ లో మనం IPv4 గానీ 6 గానీ ఏదైనా తీసుకోవచ్చా సార్? IPv6 తీసుకోలేవండి. IPv6 ఎనేబుల్ చేయాల్సి వస్తుంది రౌట్ టేబుల్ మళ్ళీ ఓహో ఓకే సార్ సపరేట్గా ఎనేబుల్ చేయాలి దానికి. ఓకే సార్ VPCలోకి వెళ్ళి చేంజ్ చేసి చేయాలన్నమాట. లాస్ట్ చెప్తాను అది. యాక్చువల్గా V4 బట్ V6 కూడా వాడు ప్రిఫర్ చేస్తాడు. V4 మీరు చెప్తాను లాస్ట్. V4 యాక్చువల్గా ఓకే ఉండేది సార్ మాత్రం V6 లేదు కానీ ఓకే సార్ HTTPS then ఓకే anywhere సార్ and save rules just refresh here. What is this result? Welcome to Infosys. వెల్కమ్ టు I go to the other instance. Go to the other instance. అదర్ Let me check the other instance of it. ఓకే సార్ So what is the output here? This is the one, this is the two. సర్వర్ 2 So what I going to do? This application is I will create a load balancer between these two servers. You can take multiple servers, 100 కూడా తీసుకో 200 తీసుకో, మనకు అంత ఐజ్ అంత సీన్ లేదు, ఎందుకంటే చాలా డబ్బు పడిపోతుంది మనకి తీయాలంటే. రెండే తీసుకున్నాను, మూడు కూడా తీసుకోండి. ఇప్పుడు 3 సర్వర్లో ఈ అప్లికేషన్ అనేది రన్ అవుతాను. నేనేం చేయాలి? రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏం చేయాలి? రీడిస్ట్రిబ్యూట్ చేయాలి, అంటే లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలి. సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, ఈ సైడ్ లో రైట్ సైడ్ లో చూస్తే లోడ్ బ్యాలెన్సర్ ఉంది. ఏంది? లోడ్ బ్యాలెన్సర్ ఉంది. లోడ్ బ్యాలెన్స్ దీని కింద టార్గెట్ గ్రూప్ ఉంది. ఏంది? టార్గెట్ గ్రూప్. వాట్ ఈస్ విత్ టార్గెట్ గ్రూప్? ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సర్వర్స్ విచ్ నీడ్ టు లోడ్ బ్యాలెన్సర్. ఏదైతే సర్వర్స్ నువ్వు లోడ్ బ్యాలెన్సర్ చెయ్యాలి అనుకున్నావో అది టార్గెట్. టార్గెట్ ఏంది? గ్రూప్ ఆఫ్ సర్వర్స్. టార్గెట్ ఓకే గ్రూప్. సార్ టార్గెట్స్ ఏంది? నీ సర్వర్స్. గ్రూప్, అవన్నీ గ్రూప్. దేన్ని నువ్వు ఓకే సార్ లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలనుకున్నావు. క్రియేట్ టార్గెట్ గ్రూప్, ఓకే క్రియేట్ టార్గెట్ గ్రూప్. ఇక్కడ చూస్తే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇన్స్టెన్స్ ఒకటి, ఐపీ అడ్రస్ ఒకటి, ల్యాండా ఒకటి, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మధ్య కూడా లోడ్ బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేస్తాం? ఇన్స్టెన్స్ మధ్యలో తీసుకుంటాం. ఒకవేళ నీకు ఆన్ ప్రిమిసెస్ లో ఉంటాయి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, సపోర్ట్ ద లోడ్ బ్యాలెన్సర్ టు VPC ఆన్ ప్రిమిసెస్ రిసోర్సెస్. ఒకవేళ ఆన్ ప్రిమిసెస్ లో నీ సర్వర్స్ ఉంటాయి, దాని మీద లోడ్ బ్యాలెన్సర్ చేయాలంటే దాని ఐపీ అడ్రస్ ఇక్కడ యాడ్ చేస్తే లోడ్ బ్యాలెన్సర్ చేస్తుంది. ఎవరు? ఐపీ అడ్రస్. ఓకే సార్ సో అది లేదు మన దగ్గర. ఏముంది? బై డిఫాల్ట్ మనం తీసుకున్న ఇన్స్టాన్స్ వస్తాయి. ఈ టార్గెట్ గ్రూప్ నేమ్ ఏంది? ఏంది? టార్గెట్ గ్రూప్ నేమ్ ఏంది? టార్గెట్ గ్రూప్ నేమ్ అంటే ఇన్ఫోసిస్. ఒక జాగ్రత్త చూడండి, ఇన్ఫోసిస్ అప్లికేషన్ ఏదో టీజీ పెట్టారు. ఏంది? టీజీ. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రోటోకాల్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అని చూడండి. HTTP అంటే ఏంది? ఇక్కడ చూడండి, జస్ట్ జూమ్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఏది తీసుకోవాలి? HTTP. అప్లికేషన్ ఇక్కడ కదా పనిచేస్తుంది. HTTP కదా నువ్వు టైప్ చేస్తావు. అవును సార్. TCP అంటే ఏంది? నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. నువ్వు ఏది క్రియేట్ చేయాలనుకున్నావు? లోడ్ బ్యాలెన్సర్, TCP అప్లికేషనా లేకుంటే నెట్వర్కా? ఒకవేళ నువ్వు అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే ఏం తీసుకోవాలి? HTTP తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఓకే సార్ అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఇది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. V4 V6 చేంజ్ చేయాల్సిన అవసరం, డిఫాల్ట్ ఇవి కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రోటోకాల్ వర్షన్ HTTP అని చేంజ్ చేయాల్సిన. ఇక్కడ మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ తీసుకున్నాడు ఒక పార్ట్ లైక్ దిస్ పార్ట్. అంటే ఏంటి? ఆల్రెడీ ఓపెన్ చేశాను. పాత్ బేస్డ్ రూటింగ్ లో ఇప్పుడు మనకి ఇక్కడ పాత్, నేను దీన్ని లోడ్ బ్యాలెన్స్ చేయాలి. ఓకే, ఓకే సార్ అప్పుడు ఇక్కడ ఇవ్వాలి.